హాయ్ అండి, అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. అసలైన హనుమాన్ జయంతి ఎప్పుడో తెలుసా అండి? రామాయణం మరియు పురాణాల ప్రకారం హనుమంతుడు జన్మించిన నిజమైన తిథి చైత్ర పౌర్ణమి, అంటే ఈ హనుమాన్ జయంతి అనమాట. అందుకే ఇదే అసలైన హనుమాన్ జయంతిగా భావించబడుతుంది. ఈ విషయాన్ని వాల్మీకి రామాయణంతో పాటు స్కంద పురాణంలో, బ్రహ్మాండ పురాణంలో కూడా సూచించాడు. ఇందులో ఆయన అంజనాదేవికి చైత్రమాస పౌర్ణమి రోజున అవతరించారని చెప్పబడింది. అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో జరుపుకునే వైశాఖ కృష్ణపక్ష దశమి రోజు పెద్ద హనుమాన్ జయంతిగా పిలుస్తారండి. అది ఆయనకు అసలు జన్మదినం కాదు, హనుమాన్ దీక్ష ముగింపు రోజు మాత్రమే. కాబట్టి రామాయణం ప్రకారం నిజమైన హనుమాన్ జయంతి చైత్ర పౌర్ణమి రోజు అని స్పష్టంగా చెప్పబడింది అనమాట. అంటే ఈ రోజునే అనమాట. ఇవాళ అయితే సోమవారికి చక్కగా నేను గుడికి వెళ్ళి సోమవారికి తమలపాకు దండేసి వద్దామని చెప్పి తమలపాకులు అయితే కట్టుకున్నాను. తర్వాత సోమవారికి 11 తమలపాకులతో పూజ చేసుకుని, తర్వాత అష్టోత్తరాలు చేసుకుని సోమవారికి అప్పాలు అయితే ప్రసాదంగా పెట్టడం జరిగిందండి. హనుమాన్ చాలీసాని పారాయణం చేసుకుని, అట్లాగే హనుమాన్ 108 నామాలతో పూజ చేసుకుని ఇంట్లో, అలాగే గుడికి అయితే బయలుదేరానండి. ఇంట్లో శివయ్యకి కూడా పూజ చేసుకున్నాను అనమాట. ఇక అప్పాలు నైవేద్యంగా పెట్టానన్నాను కదా, ఇక గుడికి వెళ్ళి సోమవారికి అయితే తమలపాకుల దండ అయితే సమర్పించానండి. ఆ హనుమాన్ దయ వల్ల అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని ఆ స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటా. నేను వేసే మొదటి అడుగుకి ఆయన ధైర్యం నాకు ఇవ్వాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి. అట్లాగే వెంకటేశ్వర స్వామిని కూడా దర్శించుకుని ఇంటికైతే వచ్చేసాను.